హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు విజయేంద్ర పొలంలో ఉన్నాం. రైతు పేరు వచ్చేసి విజయేంద్ర అండి. ఇది ఏది మన గ్రామం? తప్పట్లమరుసు గ్రామం అండి. ఇది గట్టు మండలము, ఐజా ఏదైతే ఉందో గద్వాల్ డిస్టిక్. అలానే మనతోటి డీలరు మిడదొడ్డి గ్రామానికి సంబంధించిన శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్స్ షాప్కి సంబంధించిన డీలర్ కూడా ఉన్నారు. ఆయన పేరు విశ్వనాథ్ అండి. అయితే మనం వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ గురించి రైతన్న 8 రోజుల తర్వాత నేను ఈ తోటలోకి రావడం జరిగింది. అయితే ఏంటన్నా దీని ఉపయోగాలు ఏంటి, కొట్టక ముందు ఎట్లా ఉండేది, కొట్టింది ఎట్లా ఉండేది అని చెప్పు. కొట్టక ముందు ముడత, పై ముడత, పింద రాకపోవడము, పూత రాకపోవడము, చాలా కష్టాలు. కింద ముడత ఉండేది, పై ముడత ఉండేది, పూత లేకుండేది. ముడత కూడా ఎక్కువగా ఉండేనా? ఎక్కువనే ఉండే ముడత కూడా. నల్లి క్లీన్ పోయిందా? నల్లి పోయింది, ముడత పోయింది, కింద ముడత, పై ముడత, పై నల్లి, కింద నల్లి, దోమ, పచ్చదోమ, తెల్లదోమ, ఎర్రదోమ అన్ని పోయినాయి. పింద తాగుతుంది, పూత బాగుంది, అన్ని రకాల బాగుంది. మన కీన కూడా ఎక్కువ చాపుతలేదు. అంటే దగ్గర గెనుపులే వస్తున్నాయి, చిట్టి ఆకలు వస్తున్నాయి. అన్ని రకాలు బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. అంతా క్లీన్ అయిపోయింది తోటలో. నీకు ఎప్పుడైతే ఈ ఒకటండి ఇట్లా మెటాఎక్స్ కొట్టుకున్నాడు కదా, దగ్గర గెనుపులు వస్తే ప్లస్ ఏమై మనకి ఎక్కువ ఉపయోగపడేది ఏం చెప్పు? పంట ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది? దగ్గర గెనుపులు వస్తే గెనుపులు వస్తే ఎక్కువ వస్తుంది. మన కాపు కూడా దగ్గర పడితే పంట కూడా ఎక్కువ వస్తుంది. ఇదండి మనది ఏదైతే ఉందో, ఇది కొట్టుకున్న తర్వాత పెద్దగా గెనుపులు కాకుండా దగ్గర బ్రాంచెస్ తో చాలా పూత ఎట్లా ఉంటుందో చెప్పు ఒకసారి. పూత మన మల్లెపూ ఉన్నట్టే వస్తుంది. మల్లెపూలే. పక్కన వాళ్ళకి ఏమన్నా చెప్పారా మరి? చెప్పినాం, పక్కన వాళ్ళకు తెప్పించినాం కూడా. పక్కన వాళ్ళు కూడా వాళ్ళు చూసినారు, తెచ్చుకున్నారు కూడా. ఓకే. దీన్ని ఇంకొకటి మెటాఎక్స్ అనేది ఇప్పుడు మనది 2043. ఇది మీరు వాడుకున్న తర్వాత ఏ రకానికైనా కొట్టొచ్చు కదా? ఏ రకాన కొట్టొచ్చు. నేను అదే చెప్తున్నా. యాక్చువల్గా అంటే నేను అడగకూడదు అన్నమాట. చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు. ఇది వచ్చేసి 2043 మెరపనే. అవతల డిలక్స్ ఉంది, మెరపనే. యువతల 1081 ఉంది, అది కూడా మెరపనే. అవతల తేజ ఉంది, అది కూడా మెరపనే. అది సూపర్ డిలక్స్ అంటావా, దేవనూర్ అంటావా, 5531 అంటావా, 341 అంటావా, నెంబర్ 5 అంటావా, నీ ఇష్టం వచ్చిన వెరైటీ ఏదైనా కానీ మెరపనే. మెరపన్న తర్వాత ఒకటే, దాంట్లో తేడాలు ఉండవు. కొంతమంది రైతులు ఫోన్ చేసి దాన్ని కొట్టొచ్చా అంటే దేనికైనా కొట్టొచ్చు. మిరపకు వచ్చేది ముడతనే, కింద ముడత వస్తుంది, పై ముడత వస్తుంది, నల్లి వస్తుంది. అన్ని మిరపలకు కూడా ఒకటే సమస్యలే. కాబట్టి ఏ మిరపలోనైనా మీ తోటలో వచ్చేసి నల్లి, తామర పురుగులు, త్రిప్స్, మైట్స్, దోమ ఇటువంటి సమస్యలు ఉన్నాయో అప్పుడు ఖచ్చితంగా ఈ మెటాఎక్స్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. కింది ముడత, పై ముడత క్లీన్ అవుతుంది. అలానే మంచి పూత వస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది. ఇలా మీ తోటని న్యాచురల్గా చూడవచ్చు. ఏదైతే ఉంది ఇలా ఉందో చూడవచ్చు. అంతే కదా? నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉందా? ఏం రాంగలేదు. ఓకే కదా? ఓకే. ఇది రైతన్న మాటలు కూడా విన్నారు కదా. ఇది మొత్తానికైతే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.